రామ్నగర్ సెంటర్లో వివాదంలో ఉన్న స్థలం ప్రైవేటు స్థలం కాదని, పబ్లిక్ పర్పస్ కోసం కేటాయించిన స్థలమని పలువురు పేర్కొంటున్నారు. 50 ఏళ్ల క్రితమే ఇక్కడ ప్రజా ప్రయోజనాల కోసం భవనాన్ని నిర్మించారు. ఈ సెంటర్లో ఉన్న ప్రముఖ వైశ్య కుటుంబాలకు చెందిన వారు మరియు రామ్నగర్ సెంటర్ నివాసితులు విరాళాలు పోగేసి భవనాన్ని నిర్మించారు. పొదలకూరు పట్టణంలోని రామ్నగర్ సెంటర్లో వివాదంలో ఉన్న స్థలం ప్రైవేట్ స్థలం కాదని, పబ్లిక్ పర్పస్ కోసం కేటాయించిన స్థలమని పలువురు పేర్కొంటున్నారు. 50 ఏళ్ల క్రితమే ఇక్కడ ప్రజా ప్రయోజనాల కోసం భవనాన్ని నిర్మించారని, ఈ సెంటర్లో ఉన్న ప్రముఖ వైశ్య కుటుంబాలకు చెందిన వారు మరియు రామ్నగర్ సెంటర్ నివాసితులు విరాళాలు పోగు చేసి భవనాన్ని నిర్మించారని, ఈ భవనంలో 1986 నుంచి 91 వరకు 5 ఏళ్ల పాటు గ్రంథాలయాన్ని నిర్వహించారు. గ్రంథాలయాన్ని సంగం రోడ్ నుంచి తహసీల్దార్ కార్యాలయంకి వెళ్లే దారిలో నిర్మించిన ప్రభుత్వ బిల్డింగ్లోకి మార్చారు. దీంతో ఈ భవనాన్ని కొంతకాలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదులుగా ఉపయోగించారు. అనంతరం యువశక్తి క్రీడా మండలి ఏర్పాటు చేసి కొంతకాలం ప్రజోపయోగ కార్యక్రమాలను జరిపారు. ఇలా ఉండగా కొందరు దీన్ని తమ సొంత స్థలమని పేర్కొనటం విడ్డూరంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. అప్పట్లో అంజమ్మ ఎంఆర్ఓగా ఉండగా వీరిపై కేసు కూడా నమోదు చేస్తున్నారు. జెడ్పీ సీఈఓ ప్రభుత్వ స్థలంగా ఎండార్స్ చేస్తున్నారు. ఇక్కడ స్థలం రేటు భారీగా ఉండటంతో కొందరు దీనిని స్వాధీనం చేసుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈరోజు కొందరు మండలానికి చెందిన నాయకులు కలిసి గుడికి పడమర వైపు ఉన్న బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన స్థలంలో ఎప్పటి నుంచో బాత్రూమ్స్కి సంబంధించిన వాటర్ ట్యాంక్ను జేసీబీలతో పగలగొట్టి చదును చేసి, బాలికల హైస్కూల్ ప్రహరీ గోడను పగలగొట్టి దారి ఏర్పాటు చేసుకుని ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ఇప్పుడు ఆక్రమించే స్థలం విలువ సుమారు ₹1 కోటి పైనే ఉంటుంది. ఎప్పటికైనా అధికారులు మేలుకుని ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉంది కాబట్టి సంబంధిత అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని రామ్నగర్ గేట్ సెంటర్ ప్రాంత ప్రజలు మరియు హైస్కూల్ బాలికల తల్లిదండ్రులు కోరుతున్నారు.